డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని పుల్లేటుకుర్రు, వ్యాఘ్రేశ్వరం గ్రామాల్లో కొందరు మహిళా రైతులు సహజ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తున్నారు. సాగు ఆశాంతం, కషాయాల తయారీ, సహజ ఎరువుల వాడకంతో ఆరోగ్యకర దిగుబడులు తీయగలుగుతున్నారు. ఏటా ఖరీఫ్ సాగుకు ముందు ప్రకృతి సేద్య విభాగం అధికారుల సూచనలతో పీఎండీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఈ విధానంతో నేల సారం పెరగడంతో పాటు పెట్టుబడులు సైతం తగ్గుతున్నాయంటూ మహిళా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. ప్రకృతి వ్యవసాయం ముందు 18 రకాల విత్తనాలు వేసుకుంటామండి మేము, పీఎండీఎస్ విత్తనాలని. ఈ 18 రకాల విత్తనాలు వేసుకోవడం వల్ల ప్రకృతి వ్యవసాయం చేయడానికి మాకు ఎక్కువగా ఖర్చు లేకుండా, మాకు ఎరువులు అవి వాడకుండా ఇవి చాలా కలిసి వస్తుందండి. వేసుకోవడం వల్ల నేల సారవంతంగా ఉండి మాకు ఎటువంటి ఎరువులు వాడకుండా అధిక దిగుబడులు కూడా మాకు ఈ పీఎండీఎస్ వేసుకోవడం వల్ల మాకు అది వస్తుందండి. మేము ఇంట్లోకి సరిపడా ధాన్యాన్ని తీసుకోగా మిగిలిన ధాన్యాన్ని అమ్మడం జరుగుతుందండి. మేము గత 7 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఏంటంటే ఈ పీఎండీఎస్ వేసిన తర్వాత నాట్లు వేసే ముందు కలియ దున్నేసి నాట్లు అనేది వేస్తామండి. ఆఖరి దమ్ములో ఘనజీవామృతం వేస్తాము. ఊడ్చిన ఒక 21 రోజుకి నీమాస్త్రం అంటే వేపాకుల కషాయం అనేది మేము తయారు చేసి స్ప్రే చేస్తామండి. తర్వాత ఊడ్చిన తర్వాత అలాగా 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం మేము స్ప్రే చేస్తామండి. ద్రవజీవామృతం అయితే గ్రోత్ ప్రమోటర్గా వరి బాగా ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుందండి. తూటికాడ కషాయం అయితే దోమకు బాగా ఉపయోగపడుతుందండి. అన్ని రకాల వ్యాధులకి, పురుగులకి దశపర్ణి కషాయం అనేది బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మనం గింజ పాలు పోసుకునే దశ వచ్చేసరికి సప్తధాన్యకుల కషాయం కడతామండి. ఇలా చేసుకుని మేము ఎటువంటి పురుగు మందులు, రసాయన ఎరువులు కూడా మేము వాడకుండా ఓన్లీ ఇలాగ ప్రకృతి వ్యవసాయం కషాయాలు, ఆకులు, మనకి ప్రకృతిలో దొరికే ఆకులు, అలమట్లతోనే మేము తయారు చేసి కషాయాలు పంటల మీద పిచికారీ చేయడం అనేది జరుగుతుందండి. నేను గత 5 సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. మహిళా రైతుగా మేము ఏటీఎం మోడల్ అనేది ఒకటి వేసుకుంటున్నామండి. అందులో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, మళ్ళీ తీగజాతికి సంబంధించిన అన్ని పండించుకుంటున్నామండి. ప్రీ మాన్సూన్ డై సోయింగ్ విధానం పీఎండీఎస్లో దాదాపు 18 రకాల విత్తనాలు వెదజల్లుతున్నట్లు ప్రకృతి సేద్య విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో సాగు చేసిన పంటల నుంచి ఎంతో కొంత ఆదాయం అందడంతో పాటు నేలకు కావలసిన పోషకాలు సైతం అందుతున్నాయంటూ వివరిస్తున్నారు. మేము రైతుల చేత పీఎండీఎస్ అని ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని దాల్వా కోత కోసిన వెంటనే మేము కోత కోయడానికి ఒక వారం రోజుల ముందు మేము చేలో జల్లుకుంటామండి. జల్లుకోవటం వల్ల భూసారం పెరుగుతుంది, అలాగే పర్యావరణాన్ని కాపాడగలుగుతున్నాం. ఎలోనో ప్రభావం ఇప్పుడు మనకి చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ప్రతి రైతు ఇది వేయటం వల్ల ఎలోనో ప్రభావాన్ని కూడా కొంచెం వరకు తట్టుకోవచ్చు అని చెప్తున్నారని శాస్త్రవేత్తలు. అయితే ఇది వేయటం వల్ల యూరియాని తగ్గించవచ్చు. రైతు యూరియా కూడా దొరకట్లేదని ప్రభుత్వానికి యూరియా మీద చాలా సబ్సిడీ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. అది తగ్గించాలంటే ప్రతి రైతు పీఎండీఎస్ చేసుకోవడం వల్ల భూమి సారాన్ని కాపాడుతాము. అలాగే చాలామంది కలుపు మందులు కొట్టేయడం వల్ల భూసారం పాడవుతుంది. దానివల్లే అనేక మందికి క్యాన్సర్ వ్యాధులు లాంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ పీఎండీఎస్ అనేది వేసుకుని భూసారాన్ని పెంచడం వల్ల సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి, భూమి ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా దాంట్లో తినే పంట మనం తినడం వల్ల మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటామని ఈ పీఎండీఎస్ అనేది భారీ ఎత్తున చేయడం జరుగుతుందండి. పెరుగుతున్న ప్రతికూలతలతో సాగు ఖర్చులు భారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో సహజ, సేంద్రియ విధానాలను ఆచరిస్తే భూమికి సారంతో పాటు రైతుకు ఆదాయం పెరుగుతుందంటూ నిపుణులు సూచిస్తున్నారు.